నమస్తే, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? గాడిపేట తల్లి. మీ ఆవిడ పేరు చెప్పండి. మీ ఆవిడ పేరు మీ ఆవిడ చెప్తుంది కదా, మీరు ఎందుకు చెప్పారు? మీ ఆయన పేరు చెప్పు. గాడిపేట తల్లి. భర్త పేరు చెప్పచ్చు అలాగా? చెప్పచ్చు. పేరు ఉండేది పిలవడానికి. గాడిపేట తల్లి. మీ పేరు? నా పేరు గాడిదేవడమ్మ. సరే, మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది లేదా ఒక్కరితే ఆపరేషన్ చేసుకుంటాం. అక్క కూతే తమ్ముడికి ఇచ్చాను. తమ్ముడికి ఇస్తే చచ్చిపోండు. ఇంతకొద్ది పిల్ల అప్పుడు ఇద్దరు పిల్లలు ఆడపిల్ల అమ్మకి. మీ కూతురికి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు, ఆయన చనిపోయారు. ఇక మీ కూతురు మీతోనే ఉంటుందా? మరి ఇప్పుడు ఆరోగ్యం బాగునేది ఇక్కడికి వచ్చేసింది ఉంటుందమ్మా. ఇక్కడే ఉంటుంది. మరి చచ్చిన బయట తల్లి ముగ్గురు ఒక్కడే. తాత ఏం పని చేసేవారు? బయట తాత ఏ పని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన అలా బాగుంటాడు. చెరు పనికి వెళ్ళారు ఇద్దరు విని. మరి ఇప్పుడు అక్కడికి అడుగు తీసి ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టి వెళ్ళలేదు తల్లి. ఆ జీతం పెన్షన్ డబ్బులు అందుకొని మందులు మాకులు. మరి అంద మీద అలా బతుకుతాను. ఆ పెన్షన్ డబ్బుల మీద అలా కాలొచ్చి వెళ్ళబుచ్చుకుంటాను. 10 కేజీలు బియ్యం. 2 సంవత్సరాలు బట్టి ఏం పని చేయలేదండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు బట్టి. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల క్రితం వరకు నువ్వు పని చేసావు. ఇంతకుముందు పెంకులు వెళ్ళి 6 ఏళ్ళు బెంగళూరు చెరు పని. బెంగళూరు 15 సంవత్సరాలు చేశారు. అరకు మీ చేతులు కానండి, ఇలా చేతులు ఏటిపోయినాయి. కాలిపోనాయండి. ఎందుకు కాలిపోవడం ఇలాగ ఆకి మంట వచ్చేసింది, పెద్ద మంట. అదే అగ్గిలో చెయ్యేసిన 2 మట్లేలు. పొట్టలేదు ఇలాగ 2 చేతులకి 6 చేతులు ఇలాగ ఎట్టినాడు మట్లేలు అగ్గి ఇచ్చారు మంటలోను. పుట్టుదల బతికాల వాటికని ఇజనారం కూడా వెళ్ళాడు తల్లి. బియ్యం మీకు ఇప్పిస్తాము వస్తాయని ఇజనారం కలెక్టర్ కాడికి వెళ్ళి ఆ పిల్ల తీసుకెళ్ళింది. బియ్యం 10 కేజీలు అనేటి ఇస్తారంటే మీకు 35 కేజీలు మీకు ఇప్పిస్తామని ఇలాగ అలాగ అన్నారట అక్కడ ఉన్నోళ్ళు. 6 ఏళ్ళు తిరిగి తిప్పింది. బాగున్నాను ఆ పిల్ల. ఇలా అనేది మరి అయ్యాలి కాలొచ్చి వెళ్ళబుచ్చుకుంటాను తల్లి. సరేలేమ్మా, అయితే బియ్యం ఇస్తాను తీసుకోండి, సరేనా? చేస్తాను తల్లి. ఇవన్నీ మీకే. బియ్యం 25 కేజీలు, ఇవన్నీ రేషను, సరేనా? తాత, ఈ డబ్బులన్నీ నీకే. చెట్లు కాల్చుకుంటావో, చికెన్ తెచ్చుకుంటావో, పొద్దుట టిఫిన్ చేసుకుంటావో, ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వకు. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు చాలా జాగ్రత్తగా ఉన్నావు. నువ్వు బాగా కష్టపడి నిలబెట్టావు ఫ్యామిలీని. నీకున్న దాంట్లోనే ఎంతో కొంత 100-200 అయినా కూడా ఇంట్లో నిలబెట్టుకున్నావు, చక్కగా చూసుకున్నావు మీ ఆవిడని. ఈవిడ ఇంత స్ట్రాంగ్ ఉన్నదంటే నువ్వు ఎంత కష్టపడి ఉంటావు. బాగా చూసుకున్నాడా? ఎక్కడికి వెళ్ళకుండా పోస్కారం చేసేవాడు. అలా చేసేవాడా? బాగా చూసారు తల్లి. అలా డబ్బులు కూలికెళ్ళకట్ట చేశానండి. అలా డబ్బులు కూలికెళ్ళక ఒకరోజు కూలికెళ్ళకట్ట పెట్టుకోవాలి. మీ ఆవిడ పని చేసేది కాదు కదా? అంత పని చేసిన పనికెళ్ళ పిల్లలు చిన్నపిల్ల పిల్ల. అందుకనే సరే. కానీ కడుపు నిండా అన్నం తింటారా? సంతోషమే కదా? సంతోషమే తల్లి. సరే అయితే బాయ్.